మేడ్చల్ జిల్లా బోడుపల్ ఈస్ట్ హనుమాన్ నగర్ లో మైనింగ్ ఏడీ జయరాజు ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్ ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సాయి మనోహర్, వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జయరాజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మైనింగ్ ఏడీగా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. సోదాలో ఇప్పటి వరకు 2 కార్లు, ₹1,50,000 నగదు, జనగామ జిల్లాలో 5 ఎకరాల వ్యవసాయ భూమి, ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టల్ డిపాజిట్లకు సంబంధించిన వివరాలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇల్లు, కార్యాలయాలు, ఆస్తుల పత్రాలు, బ్యాంకు లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు. మైనింగ్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న జయరాజ్ సంబంధించినటువంటి 8 ప్లేసెస్ లో రైడ్స్ కండక్ట్ చేస్తున్నాం. సెర్చెస్ నడుస్తున్నాయి. ఇంకా ఇప్పటి వరకు ఒక G+2 స్టోరీ తో పాటు ఒక 2 4-wheelers, 2 2-wheelers, అదేవిధంగా ఒక 5 acres ల్యాండ్ డాక్యుమెంట్స్, కొంత గోల్డ్, కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్స్ రివీల్ కావడం జరిగింది. ఇంకా సెర్చెస్ కొనసాగుతున్నాయి. ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫైనల్ గా అప్రాక్సిమేట్లీ ఎంత అమౌంట్ అనేది చెప్తాను. మేడ్చల్ జిల్లా బోడుపల్ ఈస్ట్ హనుమాన్ నగర్ లో మైనింగ్ ఏడీ జయరాజు ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్ ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సాయి మనోహర్, వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జయరాజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మైనింగ్ ఏడీగా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. సోదాల్లో ఇప్పటి వరకు 2 కార్లు, ₹1,50,000 నగదు, జనగామ జిల్లాలో 5 ఎకరాల వ్యవసాయ భూమి, ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టల్ డిపాజిట్లకు సంబంధించిన వివరాలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక ఇల్లు, కార్యాలయాలు, ఆస్తుల పత్రాలు, బ్యాంకు లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు.